నరసరావుపేటలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ సంజనా సింహ పాల్గొన్నారు. భారతదేశం నుండి అలవాటైన యోగా 190 దేశాల్లో యోగా వేడుకలు జరుపుకుంటున్నారంటే మన దేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు. నేటి యువత ఎన్నో మానసిక, శారీరక ఒత్తిళ్లకు గురవుతున్నారని, యోగా అనేది ప్రశాంతతతో పాటు మంచి ఆరోగ్యవంతులుగా ఉంచుతుందన్నారు. ప్రతి వ్యక్తికి వయస్సుతో పని లేకుండా జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. అందరూ శ్లోకాన్ని చెప్దాము. శంభో మానం సజానతం. బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. మళ్ళీ ఎడమ నుంచే గాలి తీసుకుని కుడి ద్వారా వదిలేసేయాలి. అయిపోయిందా? చాలా చిన్నగా శ్వాస తీసుకోవాలి. కళ్ళు మూసుకుని ఆ శ్వాసనే గమనిస్తూ ఉండాలి. చిన్నగా ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకుని ప్రాణాయామం చేయడం వల్ల తలనొప్పి ఉన్నా, మైగ్రేన్ నొప్పి ఉన్నా, ఈఎన్టీ సమస్యలు ఉంటే తగ్గుతుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటే తగ్గుతుంది. మానసికమైన అలానే గురక సమస్య ఉన్న వాళ్ళకి, కొందరు పడుకుంటే గురక వస్తూ ఉంటుంది, బాగా శరీరంలో బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి థైరాయిడ్ తగ్గించడంలో కూడా ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సయాటికా నొప్పి ఉన్న వాళ్ళు ఇది చేస్తే ఉపయోగపడుతుంది. వెరికోస్ వెనక్కి తిప్పి చూడగలిగినంత వెనక్కి చూడండి. షుగర్ని తగ్గించడం చేద్దామండి. ఇది కూడా షుగర్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఎడమ కాళ్ళను సరిచేస్తుంది, వెన్నుకు సంబంధించిన సమస్యల్ని తగ్గిస్తుంది. శరీరంలో బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నర్వస్ అంతా కూడా వెన్నుని బేస్ చేసుకుని కిందకి తీసుకుంటూ ఉండాలి. 4 ఈ ఆసనం చేయడం వల్ల అప్పర్ లంగ్స్ యాక్టివేట్ అవుతుంది. తలని ఎడమ వైపు తిప్పుదాము. గాలి వదిలేసి తలని తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మేడం సార్ ఒకసారి రాగిమాల తీసుకొని అక్కవలసిందిగా పిల్లలు కోర్చు. వెంకటరమణ, శ్రీనివాస్ రెడ్డి, ఎం సత్యనారాయణ. ఓకే సార్, రెడీ సార్ ఒకసారి. లక్ష్మి గారు సార్ ఒకసారి సార్ రెడీ ఒకసారి. సార్ రెడీ సార్ ఒకసారి. యోగా కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా యోగా కాంపిటీషన్స్ సందర్భంగా ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. మన దేశం నుంచి పుట్టిన ఈ యోగాని ఈరోజు 190 దేశాల్లో ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. మనం గర్వపడాలి. ఈ యోగా అంటే మనం మైండ్, బాడీ, సోల్ని కనెక్ట్ చేయడానికి చాలా బాగా పనికి వస్తుంది. ఫిట్నెస్ కోసం, హెల్త్ కోసం చాలా ఇప్పుడు కొంతమంది జిమ్ చేస్తారు, పిలాటెస్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ మన మైండ్కి డీస్ట్రెస్ చేయడానికి, మైండ్ని షార్పన్ చేయడానికి అన్ని ఏజ్ గ్రూప్స్కి యోగా చాలా పనికి వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే మీరు చాలా టెక్నాలజీ వైపు వెళ్తున్నారు. ఫోన్ చూస్తారు, టీవీ చూస్తారు. ADHD డిసార్డర్స్ చాలా వస్తున్నాయి ప్రజెంట్ జనరేషన్లో చూస్తే. సో వాళ్ళకి యోగా మరీ ముఖ్యం. అంటే వాళ్ళు చదువులో కూడా బాగా చేయాలంటే, ఫోకస్ చేయాలంటే కనీసం 20 minutes డైలీ ఈ మెడిటేషన్, ప్రాణాయామం, యోగా ఎక్సర్సైజెస్ చేస్తే మైండ్ సంబంధించి వాళ్ళకి ఫోకస్ పెరుగుతుంది, కన్సంట్రేషన్ పెరుగుతుంది. పిటిషన్స్ పెట్టుకున్నాము. సిటిజన్ రిజిస్ట్రేషన్, ట్రైనర్ రిజిస్ట్రేషన్, సిటిజన్ టు ట్రైనర్ మ్యాపింగ్, ఇట్లాంటివి చాలా ఆస్పెక్ట్స్లో యోగా డే సెలబ్రేషన్స్ని మనం జరుపుకున్నాము. అలాగే మనము ఫస్ట్ నర్సరావుపేటలో ఒక యోగా ఈవెంట్ చేసుకున్నాం, కోటప్పకొండలో చేసాం, అమరావతి స్తూపా దగ్గర కూడా చేసాం, నాగార్జున సాగర్ కూడా చేసాం. ఈరోజు ఫైనల్గా ఇక్కడ ఫినిష్ చేస్తున్నాం. అందరూ కూడా ఇలానే యోగాని ప్రాక్టీస్ చేయండి. కాస్మిక్
అవేకనింగ్, స్పిరిచువల్ వెల్బీయింగ్ అండ్ హోలిస్టిక్ హెల్త్ గురించి ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా యోగాని మీరు పాటిస్తారని అనుకుంటూ ధన్యవాదాలు.